హలో అందరికీ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మా ఊర్లో అయితే కనుమ పండుగ రోజు ఇలాగా తెప్పోత్సవం అనేది జరుగుతుంది. ఇదైతే చెరువు వాకింగ్ ట్రాక్ అని కూడా అంటారు. ఎందుకంటే సాయంత్రం కానీ పొద్దున పూట కానీ ఇక్కడ వాకింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఈ చెరువుకి చుట్టూరు లైటింగ్ అయితే వేసేసి స్వామివారి బొమ్మలు లైట్లతోటి మంచిగా డెకరేషన్ చేస్తారు. అలాగే అమ్మవారి బొమ్మలు కూడా చేస్తారనమాట లైటింగ్ తోటి. తర్వాత తెప్పిలా అయితే తయారు చేశారు. ముందు హంస పెట్టారు. తర్వాత 3 గుడి గోపురాలు వచ్చినట్లుగా ముందు పక్క అయితే అలా పెట్టేసి మధ్యలో స్వామివారిని ఊరేగించుకుంటూ తీసుకువచ్చి తెప్ప అయితే ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత హారతులు ఇచ్చి కొబ్బరికాయలు అది కొట్టిన తర్వాతే కదిలిస్తారనమాట. నిజంగా ఈ తెప్పోత్సవం చూడటానికి అదృష్టం ఉండాలి. నాకైతే అదే అనిపించింది. 2 కళ్ళు సరిపోవు స్వామివారిని చూడడానికి. మీ ఊర్లో కూడా ఇలాగ జరుగుతుందా తెప్పోత్సవం? నాకు తెలిసి ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగింది. నెల్లూరులో కూడా ఇలాగ తెప్పోత్సవం జరుగుతూ ఉంటుంది. నేను ఒకసారి అయితే నెల్లూరులో కూడా చూశాను. ఇప్పుడు ఇక్కడైతే నేను ఇది 3వసారి అనమాట. చుట్టుపక్కల నుంచి చాలామంది అయితే వస్తారు ఈ తెప్పోత్సవం చూడడానికి. అయితే ఇక్కడ నుంచి అయితే ఇంకా నేను వాయిస్ ఇవ్వట్లేదు. స్వామివారిని కదిలిచ్చారు. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి వీడియో తీసి అయితే పెడుతూ ఉన్నాను. మీరు కూడా స్వామివారిని దర్శించేసుకోండి.